ఫ్రెండ్స్ ఇది రియల్మీ P1 Pro. ఇది రియల్మీలో కొత్త సిరీస్. ఇది పర్ఫార్మెన్స్ ని బేస్ చేసుకుని వస్తాయి ఈ సిరీస్ ఫోన్స్ అన్ని. ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది 8GB RAM తో వస్తుంది అండ్ 128GB అండ్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. అండ్ దీని డిస్ప్లే విషయానికి వస్తే ఫుల్ HD AMOLED డిస్ప్లే తో వస్తుంది అండ్ 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. అండ్ దీని డిస్ప్లే సైజ్ విషయానికి వస్తే 6.7 inches తో వస్తుంది. అండ్ నెక్స్ట్ దీని కెమెరా విషయానికి వస్తే దీని బ్యాక్ కెమెరా వచ్చేసరికి 50 MP తో వస్తుంది. అండ్ ఇది 4K వరకు రికార్డ్ చేసుకోవచ్చు 30 FPS దాకా. అండ్ ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే 16 MP తో వస్తుంది. ఇది ఫుల్ హెచ్డీలో రికార్డ్ చేసుకోవచ్చు 30 FPS దాకా. అండ్ దీని ప్రాసెసర్ విషయానికి వస్తే Qualcomm Snapdragon 6 Gen 1 తో వస్తుంది. అండ్ ఇది Android 14 తో వస్తుంది. అండ్ ఇది రియల్మీ UI 5.0 తో వస్తుంది. అండ్ ఇది 5G తో వస్తుంది. అండ్ దీని బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీతో వస్తుంది అండ్ 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తుంది. అండ్ దీని ఫింగర్ ప్రింట్ సెన్సార్ విషయానికి వస్తే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. అండ్ ఇందులో సెన్సార్స్ విషయానికి వస్తే యాక్సిలెరోమీటర్, గైరోస్కోప్ అండ్ ప్రాక్సిమిటీ, కంపాస్ సెన్సార్స్ అన్ని ఉన్నాయి ఇందులో. అండ్ ఇందులో స్టీరియో స్పీకర్స్ ఉంటాయి ఇందులో. అండ్ దీంట్లో 3.5mm జాక్ ఉండదు ఇందులో. అండ్ ఇది Type C తో వస్తుంది. అండ్ ఇది డ్యూయల్ సిమ్ తో వస్తుంది. అండ్ ఇది IP65 వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. అండ్ దీని వెయిట్ వచ్చేసరికి 217 grams తో వస్తుంది ఇది. అండ్ వీళ్ళు ఈ ఫోన్ కి 2 years వరకు సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇస్తా అంటున్నారు అండ్ 3 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తా అంటున్నారు. అండ్ ఈ ఫోన్ 2 colors లో వస్తుంది. ఒకటేమో రెడ్ తో వస్తుంది, ఇంకోటేమో బ్లూ కలర్ లో వస్తుంది. అండ్ ఇది P1 Pro ఇది. అండ్ P1 కూడా తీసుకొచ్చారు వీళ్ళు, అది బేస్ వర్షన్. దీనికన్నా స్పెసిఫికేషన్స్ కొన్ని తక్కువ ఉంటాయి, అందులో ఎక్కువ డిఫరెన్స్ ఏమి ఉండదు దానికి దీనికి. అండ్ దీని ప్రైసెస్ విషయానికి వస్తే 8GB RAM అండ్ 128GB RAM 22,000 కి వస్తుంది. అండ్ 8GB RAM 256GB RAM 23,000 కి వస్తుంది. బ్యాంక్ ఆఫర్ ఉంటే 2000 వరకు తగ్గుద్ది. ఈ ఫోన్ లో ప్లస్ ఏంటంటే డిస్ప్లే క్వాలిటీస్ బాగుంటది అండ్ డ్యూయల్ స్పీకర్స్ తో వస్తుంది ఇది. అండ్ ఇది IP65 రేటింగ్ తో వస్తుంది ఇది, వాటర్ రెసిస్టెంట్ తో. అండ్ మైనస్లు ఏంటంటే 45 watts ఛార్జింగ్ ఇచ్చారు, కొంచెం ఎక్కువ ఇచ్చిందంటే బాగుండు. అండ్ ఇందులో స్లిమ్ స్లాట్ కూడా డ్యూయల్ సిమ్ తో ఇచ్చారు. అండ్ ఇది ఎక్స్టెండ్ చేసుకోవడానికి మెమరీ కార్డు కూడా లేదు ఇందులో. అండ్ ఇందులో 2 years వరకే ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఇచ్చారు, అది కొంచెం ఎక్స్టెండ్ చేసిన ఉంటే బాగుండు. అండ్ ఇందులో బ్రైట్నెస్ విషయానికి వస్తే 950 nits తోనే ఇచ్చారు, అది కూడా కొంచెం పెంచితే బాగుండు అనిపించింది నాకు. అండ్ మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.